ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీకి చెందిన ఓ కార్యకర్త పట్ల మానవత్వం చాటుకున్నారు. క్యాన్సర్తో పోరాడుతూ తీవ్ర అనారోగ్యంతో ఉన్న అభిమానికి స్వయంగా వీడియో కాల్ చేసి పరామర్శించి ఆయన చివరి కోరికను నెరవేర్చారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని మోరంపూడి జంక్షన్కు చెందిన ఆకుల కృష్ణ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి వీరాభిమానిగా ఉన్నారు. చంద్రబాబు అంటే ఆయనకు ఎనలేని అభిమానం. అయితే కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతూ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో జీవితంలో ఒక్కసారైనా చంద్రబాబుతో మాట్లాడాలని తన ఆకాంక్షను వెలిబుచ్చారు. నమస్కారం అండి. ఎట్టున్నారు? ఏమో లేదండి, 4 నెలల నుంచి అన్నం ఏమీ లేదండి, తింటలేదండి. అదేనా? ఘన పదార్థాలు ఏమీ తింటలేదండి. అదేమ్మా బాబు ఎక్కడ జిఎస్ఎల్ స్వతంత్రాలో చూపించామండి. అదే సార్, కీమోథెరపీస్ చేశారండి ఇప్పుడు దాకా. అంటే ఏజ్ 88 కదా సార్, ఇంకా బాడీ సపోర్ట్ ఇవ్వదు కీమోథెరపీస్ కి అని చెప్పారు సార్. అందుకని చెప్పేసి ఇంకా సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్. అదేమ్మా ధైర్యంగా ఉండండి. నేను అదేదైనా ఉంటే బిల్స్ అని నాకు పంపించు. సరే సార్, అవన్నీ రీఎంబర్స్ చేస్తాను. సరే సార్, ధైర్యంగా ఉండు. గాడ్ ఈస్ దేర్. ఓకే సార్, మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ధైర్యంగా ఉండని చెప్తాను. నువ్వేం చేయాలని అన్ని చేయండి. సరే నాకు ఆ బిల్స్ అనే పంపండి, నేను చూసుకుంటాను. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ధైర్యంగా ఉండండి. మేమందరం ఉన్నాం, ధైర్యంగా ఉండండి. సార్ హీఈస్ ఏ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, మీ అడ్మైరర్ సార్. మంచివాడు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. ధైర్యంగా ఉండండి మా, వీఆర్ ఆల్ విత్ యూ. నమస్కారం అండి. ఏలూరు జిల్లా పోలవరంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ ప్రాంతంలో పారిశుద్ధ్యం లోపించి మలేరియా కేసులు ఎక్కువగా ఉండటంతో అందులో 8 మందికి మలేరియా పాజిటివ్గా కేసులు నమోదయ్యాయి. మిగతా 3కి జ్వరం లేకపోయినా వారికి కూడా మలేరియా ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. డిప్యూటీ వార్డెన్గా ఈ సంవత్సరం తీసుకున్నాను. అయితే మా స్కూల్ స్ట్రెంత్ 238. మా పిల్లలు వాళ్ళు దపదపాలుగా రావడం వల్ల అక్కడే మలేరియా ఎక్కువ ఉంది. అది ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇచ్చే మెనూలో ఎగ్ చికెన్ ఇవ్వడం వల్ల ప్రతిరోజు మెనూ కంటిన్యూ చేస్తున్నాం సార్. అది చేయడం వల్ల ఏమవుతుందంటే అది లోపల మలేరియా కింద ఏర్పడి ఇవన్నీ టెస్టులు చేయించేసరికి మలేరియా కేసులు దొరికినాయి సార్. ఇప్పుడు సరైన వైద్యం చేయిస్తున్నాము. ఒక 11 మందిని పోలవరం పిహెచ్సికి పంపించాం సార్. వాళ్ళు సక్రమంగానే ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మెడికల్ క్యాంప్ పెట్టారు సార్. అది కూడా జరుగుతుంది సార్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే బొలిశెట్టి రాజా సందర్శించారు. ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి వైద్య అధికారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఓ చిన్నారి అత్యవసర చికిత్స కోసం తల్లిదండ్రుల అనుమతితో ఆసుపత్రి ప్రాంగణంలో వైద్యం అందించడాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. ఒకటే చెప్పదలుచుకున్నానంటే, నిన్న ఒక సంఘటన ఏదైతే ఇప్పుడు పేరెంట్స్ కూడా వచ్చి చెప్పడం జరిగిందో అది వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు నాకు అంటే పిల్లలకి లోపల హాస్పిటల్లో పడదండి వాతావరణం కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, కొంచెం బయట కూర్చోబెట్టి లోపల క్వార్టర్లో కూర్చోబెట్టి చేయించుకుంటానంటే సరే డాక్టర్ గారు కూడా అదేవిధంగా వాళ్ళు కోరినట్టుగానే చేయడం జరిగింది తప్ప
కొంతమంది మీడియా మిత్రులు అర్థం చేసుకోకుండా మీడియాలో రాస్తే అది మన గవర్నమెంట్ హాస్పిటల్ని మనమే అవమానించుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే డాక్టర్స్ వారి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవాళ రోజు 400 మంది ఓపీకి వస్తున్నారు మన గవర్నమెంట్ హాస్పిటల్కి అంటే మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితులు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్లో జనం రావాలంటే కూడా ఆలోచించేవారు. కానీ ఇవాళ రోజున ఇంతమంది ఒక 400 మంది ఓపీకి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇంగ్లాండ్ గడ్డపై భారత యూ కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ సాధించిన గిల్ రెండో ఇన్నింగ్స్లోనూ సెంచరీతో చెలరేగాడు. 129 బంతుల్లో చేసిన ఈ సెంచరీతో గిల్ ఒకే టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించిన అరుదైన క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఇప్పటి వరకు గిల్ మొత్తం 3 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ నమోదు చేసి తన సత్తా చాటాడు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, డీఆర్జీ బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు గుర్తించి అతని వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ ఈ ఘటనపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇండోనేషియాలోని బందా ఆచెహ్ సమీపంలో అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించింది. పులావెఫ్ దీవికి సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భూకంపం తీవ్రత 5.3తో భూకంపం వచ్చినట్లు తెలిపారు. పులావెఫ్ దీవికి 56 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించిందని ఇండోనేషియా వాతావరణ శాఖ తెలిపింది. అలాగే థాయిలాండ్లో కూడా ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొన్నారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి భారత్పై విషం కక్కారు. పహల్గాం ఉగ్రదాడి ఒక దురదృష్టకర చర్య అని, దీనిని అడ్డుపెట్టుకుని భారత్ శాంతిని చెడగొట్టిందని ఆరోపించారు. ప్రాంతీయంగా పరిస్థితులను ఆస్తిపరిచేందుకు టెర్రరిస్ట్ అటాక్కు భారత్ ఉపయోగించుకుంటుందని తెలిపారు. అజర్బైజాన్లో జరిగిన ఎకనామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశంలో షరీఫ్ ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి ఒక దురదృష్టకర సంఘటన, కానీ దీని ద్వారా భారత్ ప్రాంతీయ శాంతిని అస్థిరపరిచేందుకు ప్రయత్నించిందని ఆయన వ్యాఖ్యానించారు.